వందనాలు. పాస్టర్ గారితో మాట్లాడుతున్నాను. ఈ పాస్టర్ గారు 46 సంవత్సరాల సర్వీస్. అయితే ఈయన ప్రభుని నమ్ముకుని ప్రభు సేవలోకి వచ్చారంట. 46 సంవత్సరాలు సేవ చేస్తున్నారు. అంతకుముందు గొంతేలమ్మ ఎద్దు బొమ్మను పూజించేవారంట వీళ్ళ ఇంట్లో వాళ్ళందరూ. పూనకాలు వచ్చాయంట. వారి మాటలు ఏందో చెప్పండి సార్. పాస్టర్ గారు వందనాలు. చెప్పండి. ఇప్పుడు మీరు గొంతేలమ్మనే ఎద్దు బొమ్మ గొంతేలమ్మ పండగ చేసాను అంటున్నారు కదా, అవును కదండి సార్? అవును. ఇంట్లో వాళ్ళందరూ అలా ఆరాధించేవారండి. మా నాన్న, మా అమ్మ, మా చింతాతలు, పెద్దాతలు అందరూ ఆ బొమ్మను పూజించేవారు, ఎద్దు బొమ్మని. గొంతేలమ్మ పండగ ప్రభు పట్టుకున్నాడు మిమ్మల్ని. పట్టుకుని మీరు ఎన్ని సంవత్సరాల సర్వీసు సేవలోకి వచ్చారు? 48. ఓకే. అయితే ఇప్పుడు సేవలో ఉన్నారండి సార్? ఇప్పుడు సేవలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ఇంకో పాస్టర్ గారి దగ్గర వీరు అసిస్టెంట్ కింద చేస్తున్నారు. అయితే ఈయన సీనియరు. తాతయ్య గారు అభిషేకించగా ఓకే. అప్పటి నుంచి 89 నుంచి 89 నుంచి. దేవునికి స్తోత్రం. సారు, మరి తండ్రి అయిన దేవుడిని మీరు ఎలాగ ఆరాధిస్తున్నారు? ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాం. దేవునికి స్తోత్రం. ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నారు తండ్రి అయిన దేవుణ్ణి, యేసుక్రీస్తు పేరన. అంతే కదండి? ఓకే అండి. అయితే మనకి కుర్చీలతో పని లేదు. అది మనకు అనుకున్న బాబు. సరే, అంటే వాళ్ళు డెకరేషన్ చేసుకుంటారు. సేవకులు కాబట్టి అలాంటి మనం వద్దు. అది ప్రజలతో అదే మరి అమ్మగారు బొమ్మలు, కుర్చీలు, యేసు సిలువలు అన్నీ మనకి ఇంకా వద్దు చెప్పాలి. అంతేలేండి. సరేలేండి, మనం వాళ్ళని ఏం అనకూడదు. వాళ్ళ మినిస్ట్రీలు కానీ, కూడా భేదాలు వచ్చేది. వాళ్ళ మినిస్ట్రీలు కానీ, వాళ్ళ సేవకులను కానీ, వాళ్ళ సంఘాలు కానీ ఏమంటలేదు మనకి. ఇప్పుడు సేవ విధానం ఎలాగుందంటే వాక్యం విడిచిపెట్టేశారు. చెప్పండి సార్. వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఉపదేశాలు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. మీరు వాస్తు మాట్లాడారండి అన్నయ్య గారు. ఏంటంటే మిమ్మల్ని గౌరవంగా ఇంకా నేను అంటానికి అన్నయ్య గారు అని అన్నాను. నా ముక్కు ఏంటో మీకు తెలియదు, మీ ముక్కు ఏంటో నాకు తెలియదు. ఇది యేసుక్రీస్తు రక్తం, ప్రేమ. అవును కదంటారా? దేవునికి స్తోత్రం. మీరు వాస్తు మాట్లాడారు. తండ్రి అయిన దేవుడిని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తేనే పరలోక రాజ్యం. ప్రకటన గ్రంథంలో ఏముందంటే సారో, కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారికులు, నరహంతకులు, విగ్రహారాధకులు, అబద్ధాన్ని ప్రేమించి జరిగించి ప్రతి వారు ఇల్పట్టున ఉంటారంట. అంటే మనకు బొమ్మలతో, వస్తువులతో పని లేదు. అపొస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, మీ గ్రామం అంతా చూశాను, దశలోనికలో ఉన్న సహోదరులారా, మీ పతిములను నేను చూశాను, కానీ ఆయన హస్తకుచ్చముల ఆలయంలో నివసింపడు, మనుషుల చేత సేవింపబడేవాడు కాడు. అవునండి, కరెక్ట్ అండి, వాస్తవం అండి సార్. మీరు వాక్యం కరెక్ట్గా చెప్పారు. అయితే ఆయన ఊపిరి జీవం మనలో ఉంది. ఆయన ఎవరికి దూరంగా లేడు. ఇప్పుడు మన ఇద్దరు మయంగా దేవుడు ఉన్నాడు. అవును కదండి? ఓకే అండి, వాస్తవం చెప్పారు. ఫైనల్గా ఒక మాట సార్. ఇప్పుడు రాకడ సమయం కదా, దేవుడు రాకడ సమయం. దేవుణ్ణి మనం మన సంపాదనతో దేవుడి రాజ్యం చేరగలదామంటారా? లేకపోతే ఎలా చేరగలదు? మన సంపాదన కాదు. ఓకే అండి, చెప్పండి. ఫైనల్గా మనకి ఏమిటంటే, ఆయన రాకడికి సిద్ధపడితే అదే చాలు. అవునండి. కొలసీలు రాసిన పత్రికలో ఏముందంటే 1:3 చూడండి. అక్కడ క్రీస్తు యందు మన ఆత్మ దాచబడి ఉన్నదంట రాకడ సమయంలో. అయితే ఆయన త్వరగా చనిపోయిన భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు, పర సంబంధమైన వాటి మీద మనసు ఉంచుకోండి. అంటే యేసుక్రీస్తు యందు మన ఆత్మ ఏముంది? దాచబడి ఉంది. మన పితరులను పోగొట్టుకోకూడదు. ఇవన్నీ ఉదేసి వెళ్ళిపోవాలి మన పిల్లలకి, కొడుకులకి, కోడలకి. కానీ వీటి మీద ఆశ పెట్టుకోకూడదు. సేవను కొంటంగా చెయ్యాలి, మానకూడదు. అంతే కదండి?
ఆయన ఇచ్చిన పిలుపుని నెరవేర్చాలి సంపూర్ణంగా. వందనాలండి. ఏదో